ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు లత. ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ సంబంధించి ఎలక్షన్ నడుస్తా ఉంది, అందరు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీకు కనిపిస్తుండొచ్చు కదా, నేను చెప్పడానికి ఏముంది? ఎట్లా కనిపిస్తుంది? ఎక్కడ చూసినా నవీన్ అన్ననే ఉంది. ఏమని చెప్పడానికి ఉంది చెప్పండి మీరు? కనిపిస్తుంది కదా, చెప్పడానికే లేదు. ఎట్లయినా మా నవీన్ అన్ననే వస్తాడు. ఎట్లాంటి వ్యక్తి ఆయన? ఎట్లాంటి వ్యక్తి? మనసున్న వ్యక్తి. మనసున్న వ్యక్తి. ఎలాంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తా ఉంటారు? ఎలాంటి గరీబుల కార్యక్రమాలు చేస్తాడు? ఒక కార్యక్రమం అంటేనే చెప్పగలుగుతాం, వందల కార్యక్రమాలు చేస్తాడు. ఎన్నని చెప్తాం? ఇంత పబ్లిక్ ఎందుకు వస్తారు? ఇంత ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది? ఆయన మంచి మనిషి అని వెల్కమ్ చేస్తుంది. అవునా? ఎవరైనా పార్టీ వాళ్ళు వస్తే అబ్బాయి వీళ్ళతో టైం వేస్ట్ అని లోపలికి వెళ్ళిపోతాం. కానీ మా నవీన్ అన్న వస్తుందంటే 10 చైర్లు వేపించి, ఒక దండ తెప్పించి, సాల్వ తెప్పించి, టీ కాఫీలు ఇచ్చి పంపించాలని మా ఆలోచన. మా మహిళలకి నవీన్ అన్న రావాలని మా కోరిక. ఎట్లా ఉంది గతంలో? ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది జూబ్లీహిల్స్? ఏదంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఎలా ఉంది? అంతకు ముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించారు, ఎట్లా ఉంది అది? ఇప్పుడు నవీన్ అన్న వెతుకున్నామంటే దాంట్లో మీకు అర్థమవుతుండొచ్చు కదా. అప్పుడు బాగాలేదనే కదా ఇప్పుడు వెతుక్కుంటున్నాం. ఆ కూర బాగాలేకపోతే ఇంకో కూర వండుకుంటాం. అంటే ఆయన మంచి చేయలేడనే మేము ఈ నవీన్ అన్న వెతుక్కున్నాం. ఎట్లా ఉందమ్మా 2 ఏళ్ల పరిపాలన రేవంత్ రెడ్డి గారి? ఎట్లా అనిపిస్తుంది? ఆయన 2 ఏళ్ళు వచ్చే ఇన్ని చేసిండు, ఎన్ని చెప్పిండు, అందులో ఒక 5 ఐటమ్స్ అయితే చేసిండు. ఇంకా పాటిస్తే ఇంకా ఎక్కువ చేస్తాడు. మా నవీన్ అన్న ఇంకా మా బస్తీ మనిషి, మా తమ్ముడు. మేము చేయించుకుంటాం. మా మనిషి అని మేము పోయి చేయించుకుంటాం. ఇలాంటి వాళ్ళ దగ్గర మేము పోయి చేయించుకోలేము కదా. ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ హయాంలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ? ఎలా ఉండబోతుంది ముందు? సూపర్ నవీన్ అన్న వస్తే సూపర్. ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ వరకు అందుతా ఉన్నాయి జనాలకి? కాంగ్రెస్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ వరకు జనాలకు అందుతున్నాయి? ఏ సంక్షేమాలు? రేషన్ కార్డులు వచ్చినాయి. ఇల్లు రాపించినామా? ఇల్లులు వచ్చినాయి. బియ్యం ఇస్తురా? బియ్యం వచ్చినాయి. కరెంట్ బిల్లులు వచ్చినాయా? కరెంట్ బిల్లు లేకుండా చేసిండు. ఇంకేం కావాలి? ఫ్రీ బస్ ఎక్కుతురా? రోజుకు మేము ఎక్కడో ఉండేటోళ్ళం ఎక్కడెక్కడికో పోయి మేము పనులు చేసుకుంటున్నాం. ఫ్రీ బస్లే కదా మాది. అవునా కాదా? ప్రతి మనిషికి. ఇంకా ఆయన 2 ఏళ్ళు చేయబడితేనే ఇన్ని చేసిండు. ఆయన ఎప్పుడుకుంటే మాకు ఎన్ని చేస్తాడని మేము అనుకోవాలి? చెప్పండి మీరు. సో ఎట్లా ఉంది బీజేపీ గ్రాఫ్? ఎట్లా ఉంది ఇక్కడ? బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ ఓట్లు పడే అవకాశం ఉందా? వాళ్ళ గ్రాఫ్ ఎట్లా ఉంది అసలు ఇక్కడ? నవీన్ అన్నదే ఉంది. నేను చెప్పడానికి లేదు, నేను అట్లా కూడా చెప్పలేదు. నవీన్ అన్ననే ఉంది. కానీ ఇప్పుడు నవీన్ అన్న ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అభ్యర్థి, ఆయన రౌడీ షీటర్ అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఎంతవరకు నిజం అది? రౌడీ షీటర్ అంటే ఈ జనాన్ని, పబ్లిక్ ని, నేను ఒక 200 మందిని ఉన్నారు, 200 మందిని నేను తీసుకెళ్ళగలుగుతానా? గుండగాలంతో ఇందుకు వస్తామంటారు. ఇవాళ రేపు పైసలకు ఎవరు వస్తలేరు. మనకు మా న్యాయం జరగాలని వస్తారు. మనం పైసలకు రమ్మంటే వచ్చేటోళ్ళు ఉన్నారా? ఇవాళ రేపు మనకు మంచి జరగాలని నాతో వచ్చిన వాళ్ళు 250 మంది. గుండా రాజ్యం అయితే ఎందుకుంటది? ఆయన మడిగల కాడ గుండా రాజ్యం అయితే ఒక ఫ్రూట్ షాప్ అయినా అడగండి, 25 ఏళ్ల నుంచి ఒక పండ్లు అమ్ముకుంటుండు. ఆయన గుండా అని మీ పేరు ఎలా పెడతారండి మీరు? గుండా అంటే మమ్మల్ని అక్క, చెల్లె, తమ్ముడు, అన్న, తమ్ముడు అని ఎలా అనుకుంటారండి? చెప్పండి. ఆయన నవీన్ అంటే మా తమ్ముడు. ఈ రోజు మరి సీఎం గారిది రోడ్ షో ఉంది, ఎట్లా ఉంది? జనాల స్పందన ఎట్లా ఉంది? ఎంత ప్రశాంతత, పబ్లిక్ తోటి ఎంత మంచిగా అందరు వెల్కమ్ చేయించుకుంటున్నారమ్మా. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తే గొడవలు, పంచాయతీలు, ట్రాఫిక్ జామ్లు అయితే మా సీఎం వస్తుండంటే మేమందరము సపోర్ట్ చేస్తున్నాం. దారికి అడ్డంగా ఉంటలేం, పక్కకి జరిగిపోతున్నాం. మేము ఎందుకు? మా సీఎం, మా మనిషి, మా అన్న, మా తమ్ముడు అనుకుని మేము వెల్కమ్ చేస్తున్నాం. సో ఎట్లా ఉంది జనాల స్పందన? ఎట్లా ఉంది పబ్లిక్? జనాల స్పందన ఎట్లుంది? నవీన్ అన్న అని చెప్తున్నారు. ఏ ఇంటికి పోయినా నవీన్ అన్న, ఎక్కడ చూసినా నవీన్ అన్న. జూబ్లీహిల్స్ లో కానీ, రైమత్ నగర్ కానీ, గోడబండ కానీ, కార్బీ నగర్ కానీ, ఎక్కడైనా మా నవీన్ అన్న. Subscribe us and press the bell icon for more interesting updates.